హాయ్ అందరికి నమస్తే, మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతితో సోపతి. సో ఇవాళ వ్లాగ్ ఏందనంటే, ఇక్కడ లండన్ లో కూరగాయలు ఉండటానికి పోతున్నాం. ఇక్కడ కూరగాయల షాప్స్ ఎట్లుంటాయి, ఇంకా రేట్లు ఎట్లుండు, కెమెరాకి ఇట్లా అంపు బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కూరగాయలకు రేట్లు ఎట్లుంటాయో నేను ఈ వీడియోలో చూపెట్టా. ఇంకా లేట్ ఎందుకు, చాలా పోదాం రారు. స్టోరేజ్ ఉందా అక్క? స్టోరేజ్ ఉందా? ఉంది స్టోరేజ్, అన్ని డిలీట్ చేసి మేమున్న దగ్గర నుంచి కూరగాయలు కొనడానికి ఇక్కడ ట్రైన్ ఎక్కితే అక్కడ దిగడానికి మధ్యలో ఒక 3 స్టాప్స్ ఉంటాయి. అక్కడైతే మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. సో అందుకే మేము ఇక్కడికి పోతున్నాం. ఇప్పుడు ఒక 20 మినిట్స్లో ఏరుకుంటాం. నేను అండ్ కార్తీక్ ఆర్ గోయింగ్. చలికి నా ముక్క ఎంత ఎర్రగా అయిపోయింది, ఘోరంగా చలి పెడుతుంది. ఇప్పుడు టైం ఇక్కడ 3 అవుతుంది, కానీ ఏదో పెద్ద సాయంత్రం 6-7 అవుతున్నట్టు అనిపిస్తుంది. నిన్నటి నుంచి గాలి కూడా ఘోరంగా వస్తుంది. అసలు లైఫ్లో ఫస్ట్ టైము ఒక 6,000 పెట్టి ఇలాంటి జాకెట్ కొనుక్కుంటా అని నేను ఎప్పుడు అనుకోలేదు. 6,000 పెట్టి జాకెట్ కొన్నా, కానీ చాలా ఆపుతలేదు సార్. నేను ఎంత చెప్పు? 8,000. 9,000. ఆఫర్లో ఎంత వచ్చింది చెప్పు? ఆఫర్లోనే 9,000. ఇవి సేమ్ జాకెట్లు, మరి నాకు 6,000 వచ్చింది. నీకెందుకు అంత రేటు? నువ్వు వేరే దాంట్లో తీసుకున్నావు. నిజమా? నేను మోసపోయాను. జాగలేదు కూర్చుంటానికి. సాయంత్రం అందరు ఆఫీస్లో అయిపోయి అక్కడ వచ్చి మస్తు బిజీ ఉంటుంది. అక్కడ ఒక పిల్ల ఫోన్ పోయిందని ఏడుతుర్రు. ఇక్కడ అయితే మస్తు మంది దొంగలు ఉంటారు. జస్ట్ ఇట్లా మనం నడుచుకుంటే ఫోన్ మాట్లాడి లటుకు మనం అందుకొని ఉరుకుతారు. అందుకే జాగ్రత్త ఉండాలి. ఇక్కడ అన్ని బట్టల షాపులు, గ్రాసరీ షాపులు, దాదాపు ఇండియాలో దొరికే సామాన్లు అంతా ఇక్కడ దొరుకుతాయి. కూరగాయలు కొనడానికి వచ్చినాము. ఎందుకో బట్టలు చూసే వరకు పానం అంతా జలమంటది. ఒకసారి ఉడికిపోయి చూసి వచ్చి ఆ తర్వాత కూరగాయలు కొనాలి. బట్టల షాపులు, ఇంకా జ్యువెలరీ ఇక్కడ మస్తు దొరుకుతాయి. ఇంకా చూడు, అది గోర్చిక్కుడుకాయ, బీన్స్. ఇక్కడ అలసంతకాయ అంటాం, కానీ అది వేరే తెల్ల ఉంటాయి కొంచెం. ఇక్కడ అన్ని దొరుకుతాయి. కార్తీక్, ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయిగా. ఇక్కడ 600 ఉన్నాయి కిలోకు. సో ఇంకో షాప్లో కూడా చూసి ఏడ తక్కువ ఉన్నాయి చూసి ఆడ తీసుకుందాం. నేనైతే చిక్కుడుకాయల కోసం వచ్చిన. ఆ తర్వాత ఇంకొక 4-5 కూరగాయలు తీసుకుంటే ఒక వారం రోజులకు వస్తాయి. అందుకో బట్టల షాపులు సేమ్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, ఇంకేంటిది అమీర్పేట ఎట్లుంటో అట్లుంటుంది. శారీస్ అయితే చూడు, ఈడ గోంగూర మన దగ్గర ఈ కట్టకు ఎంత? 10 రూపాయలకి 20 రూపాయలకి అడుగుతుంది. ఈడ 200. ఈడేం లేవు, బెండకాయలు అవి. కార్తీక్, ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆడుకోయి తాగుదాము, చాయ్ మస్తు ఉంటుంది. ఊకే ఇడికే వచ్చాను నేను ఈ ఏరియాలో ఉన్నప్పుడు. టీ లవర్స్ అంటారా బాబు? ఇష్టం ఎందుకు ఇది? ఇగో ఇక్కడికి వస్తే మినీ ఇండియా లెక్కనే అనిపిస్తుంది మనకు. మినీ ఇండియా ఇక ఇది అసలు. సారీ, 25 పౌండ్స్ అంటే మస్తు తక్కువ. 25 పౌండ్స్ లండన్లో పంజాబ్ రైస్ వచ్చినా అంటే పంజాబ్ రైస్ వచ్చినా అంటే ఇక వస్తుంది మస్తు తక్కువ.
డైరెక్ట్ ఎక్కడ ఆగులేదు. చాయ్ అను చాయ్ కూడా ఏదైనా వర్తి ఎందుకో పాతగా అనిపిస్తున్నాయి అద్దులే ఇక ఎందుకో పాతగా అనిపిస్తున్నాయి అద్దులే ఇక అక్కడికే మనం పోయేది. ఈ షాప్ మనం పోయేది ఇక్కడనే ఉంటాయి మస్తు కూరగాయలు. ఇక్కడ బోళ్ళు బోకలు అన్నీ దొరుకుతాయి మనకు. బోళ్ళు బోకలు అన్నీ దొరుకుతాయి మనకు. పెద్ద పెద్ద గంజులు ఫంక్షన్లు అయితే వండుకోవడానికి గంజులు కూడా దొరుకుతాయి. ఇక ఇక్కడ మొత్తం కూరగాయల షాపులు, డ్రెస్సులు, జ్యువెలరీ, బంగారం షాపులు, అట్లనే బోళ్ళు బోకలు సామాన్లు కూడా దొరుకుతాయి. పెద్ద పెద్ద గంజులు ఎన్ని సామాన్లు. ఇక ఇక్కడ కలర్ కలర్ బొట్టిందలు కూడా దొరుకుతాయి. ఇంకా గాజులు, పూలదండలు మనకి ఏం కావాలంటే అది. సారీ, నా దగ్గర మస్తు బొట్టు బిళ్ళలు ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ కొనుక్కుందామని పోయినా 3 ప్యాకెట్లకు 500 రూపాయలు అన్నారు. సో ఎందుకు లేమా ఎట్లా ఇంటికాడ నేను 7 రూపాయలకు 3 ప్యాకెట్లు వచ్చేటి. అసలు మనం కూరగాయల షాప్కి అయితే వచ్చినాం. చూడండి, చూస్తేనే నోరు అస్సలు ఊరతలేదు. చెత్త టమాటాలు మంచిగా ఉన్నాయి, ఎంత ఫ్రెష్ అదే ఎప్పబోతుంది. మంచిగా ఉన్నాయి ఫ్రెష్ గా టమాటాలు. మన ఊర్లో టమాటాలు ఎక్కువ ఉన్నాయి. తింటే మన పని అయిపోయినట్టే. తోట టమాటాలు ఎక్కువ ఉన్నాయి. తోటలోనే ఉంచేది ఇంకా నా మీద అయితే టమాటాలు ఎంత తెలుసా? కేజీకి 249 రూపాయలు. వీటికి ఇంత పెడతారు అనుకోదు. 4 నిమ్మకాయలకు 100 రూపాయలు. ఇది పడుతుంది. 2 కొబ్బరికాయలకు 150. కిలోకు అల్లం 349 రూపాయలు, అంటే 350. అయితే 400 వెళ్ళిపోయాయి. తీసుకున్నామా అనుకుంటున్నా. చేస్తా అంటే తీసుకున్నాం. అంత ఫ్రెష్గా లేదు ఫస్ట్. నేను ఇగో ఇక్కడ ఈ ఏరియాలో అయితే కూరగాయల రేట్లు మస్తు తక్కువ ఉంటాయి. ఇక్కడ ఈస్ట్ హామ్ అని చెప్పి ఇంకొక ఏరియా ఉంటుంది, అక్కడ మస్తు ఎక్కువ ఉంటాయి కూరగాయలు. 8 pounds ఉంది, అక్కడ 6 pounds ఉంది. ఈస్ట్ హామ్తో పోల్చితే అప్టౌన్ పార్క్లో కొన్ని ప్లేస్లలో కూరగాయలకు తక్కువ రేట్లు ఉంటాయి. అందుకే మేమైతే ఇక్కడికి వచ్చినాము. ఈ రోజు అయితే ఇక్కడ మంచిగా లేవు. ప్యాకెట్ బఠానీలకు 249, కాకరకాయలకు కిలోకు 500, సొరకాయ ఒకటి 600, బెండకాయ కిలోకి 800. అంటే ఇక్కడ రేట్లలో 8 పౌండ్లు, లేకపోతే 5 పౌండ్లు. అదే ఇండియాలో పోల్చితే 800. ఇక్కడ 1 పౌండ్, అక్కడ 100 రూపాయలతో సమానం, 100 రూపాయలు. ఇక చిన్న ఉల్లిగడ్డలు 6 పౌండ్ల 99 పెన్స్, అంటే 699 రూపాయలు. కొద్దిగా వెనకకో బొత్తులు ముఖంలో పెట్టిన అమ్మా దెబ్బ. క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ 3 పౌండ్ల 99 పెన్స్, అంటే అమ్మ 399 రూపాయలు. చలికి దెబ్బలు వస్తే పానం పోతుందిరా దేవుడా. మిరపకాయలు చిల్లి 7 పౌండ్లు, అంటే 700 రూపాయల కిలోకు. సరేలే ఇక వేరే షాప్లో పోయా. ఈ ఏరియా నైట్లో మస్తు అనిపిస్తుంది, హడావిడి. అసలు మార్కెట్ మొత్తం బజార్ అంతా అంగడంగడి ఉంటుంది జనాలతోని. అక్కడ నుంచి ఒకడు ఉరికత్తిన ఫోన్ పట్టుకొని ఉరుకుతాడేమో అని భయమైంది. జరసేపు ఫోన్ జేబులో పెట్టుకున్నాం. బాగా జనాలు అటు ఇటు పోతురు. ఆయన అందులో పోయినంటే పైసలు లేవు ఇప్పుడు కొనటానికి. గరీబులం అయినా ఈ మధ్య కాలంలో చెట్లు దొరకక.
జామకాయలు 700 ఒకటి, సారీ కిలకు. సపోటా పండ్లు 700 కిలకు. మామిడి పండ్లు కూడా ఖరాబ్ అయినాయి, దొరుకుతాయి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చిక్కుకాయలు ఒకటే మంచి ప్రిపరేషన్ మంచిగా అనిపిస్తుంది. అందుకే తీసుకుంటున్నా. ఇక్కడ బాగున్నాయి, చూసిన అన్ని ప్లేసులు. 600 కిలో. ఇట్లా మనకు కవర్లు ఉంటాయి, మనకి ఏమేమి కావాలో ఆ కవర్లో వేసుకొని ఇస్తే వాళ్ళు జోసి ఇస్తారు. ఎంత తీసుకుంటే అంత కిలోనే తీసుకోవాలి, అర్ధ కిలోనే తీసుకోవాలని అట్లా ఏముండదు. మనం ఎంత తీసుకుంటే అంతకు రేట్ వేసి ఇస్తారు. చాలా ఇది ఇంకేం తీసుకున్నా. ఇక్కడ చిన్న చిన్న క్యాబేజ్ ఉంది. బేబీ క్యాబేజ్ 3 for 1 pound అంటే 100 రూపాయలకు 3, మస్తు తగ్గు. చవక టమాటాలు ఉన్నాయి కదా ఇంట్లో. టమాటాలు ఎందుకు అక్క, అడ్డోలు ఉన్నాయి బా. నువ్వు టమాటాలు తినవని చెప్పి ఇంట్లో అందరినీ టమాటాలు తినకుండా ముఖం స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాను. ఎన్నో నచ్చి ఏం కొనుక్కుంటా. ఓన్లీ ఒక చిక్కుడుకాయలు ఉన్న కొన్ని గ్రాసరీస్, పప్పులు, నూనె కొనుక్కొని అయితే పోతున్నాము. పాపం చాయ్ తాగాలి. ఇక్కడ ఒక ప్లేస్లో చాయ్ మస్తుంటుంది. నేను ఈ ఏరియాలో ఉన్న కొన్ని రోజులు అప్పుడు రోజు వచ్చేదాన్ని చాయ్ తాగడానికి. జ్వరం వచ్చింది 2 రోజులు, షిఫ్ట్ కాకుండా పండుకొని ఇంత జ్వరం మగ్గంగానే ఎట్లా తిరుగుతున్న భయం లేకుండా. చాలు కూరగాయలు అన్నీ కొని మస్తు సేపు ఒక 2-3 అవర్స్ తిరిగినాము. తిరిగిన తర్వాత ఇక్కడ ఛాయ్ మంచిగా ఉంటుంది అని చెప్పి నేను కార్తిక్ తాగిపోదామని వచ్చినాము. అది కూడా 1/2 ఛాయ్. ఇక ఛాయ్ తాగకుండా అట్లనే ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడినా. కూరగాయల షాపింగ్ అయిపోయింది, గ్రాసరీస్ కొన్నాం, ఛాయ్ కూడా తాగినాము. ఇంటికి అవుతున్నాం ఇక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో అంటే లండన్ వీడియోల కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి. లైక్ షేర్ కూడా అయ్యూరు అట్లనే. అండ్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి. అమ్మా అబ్బా.